లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ అంతర కళాశాల సాంస్కృతిక పోటీలలో ఈనాటి నృత్య నాటిక పేరు కాముని పున్నమి. కొండజాతి ప్రజలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం రూపొందించబడింది. పెండ్లీడికి వచ్చిన యువతీ యువకులు కాముని పున్నమి రోజున కొండదేవత ఎదుట జాతర చేసుకుంటారు. కండ్లకు గంతలు కట్టిన యువకులు ఒక చోట గుట్టగా వేసిన రవికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను ఏరుకుంటారు. ఆ రవికను సొంతం చేసుకున్న పడుచుని భారీగా ఏలుకుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఆ కొండదేవతే నిర్ణయించిందని వారి ప్రగాఢ విశ్వాసం. ఇది ఈనాటి నృత్యనాటిక కాముని పున్నమి. ఏమిటండి ఇది? ఏమిటండి ఆడపిల్లలను పట్టుకుని గొడ్డును బాధని బాతుంటాను. నిజంగా బాధడం కాదండి, ఉత్తిగా అంతా నట. మీరు వెళ్ళి కూర్చొని ఇంకా ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ ఏమిటి? ఇంకా కొట్టడమా? కొట్టడం అంటే కొట్టడం కాదండి, ఒక్క ఆవృతం మాత్రమే. ముందు మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు పోవాయ్. అసలు ఆ అమ్మాయిని కొట్టింది వీడు. రై, నువ్వు మర్యాద లేచి అమ్మాయికి క్షమాపణ చెప్పురా. చెప్పా. నేనెందుకు చెప్పాలండి? ఇలా చేయమని రాసింది ఆయన చెప్పాలి. సంబయ్య, నువ్వు ఊరుకో శారదా. ఏమయ్యా, నువ్వేనా ఈ కథ రాసింది? లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలో అండి. అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి? నువ్వెందుకలా రాయాలి? రాయడం అంటేనండి, కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారండి. కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఊరుకోవాయ్, ఎప్పుడో సుఖాంతం అవుతుందట. ఏమయ్యా, అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి? ఏ ఆధారం లేకుండా భార్యను అనుమానించు, దాని గొడ్డును బాధడు బాదు, అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది, ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని. అబ్బే, శవాలకి ఇవ్వాలేం లేవండి. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు మళ్ళీ. ఊరుకోవాయ్, ఎప్పుడో ముసలితనం వచ్చాక మొగుడు పిల్లలు కలిస్తే ఏంటి ఉపయోగం? ఏమండి, ఇప్పుడు మనం ఓ కథ విన్నా, ఓ నాటకం చూసినా, ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి. కులాల పేరుతో కొట్టుకోవద్దనో, మతాల పేరుతో చంపుకోవద్దనో, మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి. ఏమండి, ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది? అర్థం పర్థం లేని రాత వీళ్ళు రాయటోను, అవి మనం చూడటోను. ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయాడండి. ఏం పెద్దనా నువ్వు చెప్పు. అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా? కాదా మరి? ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది, ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం. అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా? ఏమిస్తారు? నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా. రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా వింటేనే తెలుస్తుందా? మచ్చుకో పద్యం చాలదా? ఇవ్వరా? చూస్తాను. నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు. ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి, మిగతాది అప్పుడు చూపిస్తానా? మళ్ళీ పోట్లాడు పెట్టుకుంటావా? కావాలని పెట్టుకుంటావా? తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు. ఎవరు బాబు ఆ గురువు గారు? శ్రీకృష్ణ పరమాత్ములు. భగవద్గీతలో అర్జునుడికి ఆ మాట చెప్పాక యుద్ధం చేయించింది. నీకు పుణ్యం ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో. ఒక 6 నెలలు ఓపిక పట్టు. అంటే ఇంకో 6 నెలల్లో చదువు పూర్తయిపోతుంది అన్నమాట. అవునా? అవును బావా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నేనేం చేయమంటే అది చేస్తావా? ఎందుకు చేయను? నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే. నేనేం చేశాను? నాకు తెలియదు అనుకున్నావా? మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేలా. మధుపర్కాలు కొన్నావు, మంగళసూత్రాలు కొన్నావు, గాజులు చేయించావు. ఒకటే చేయించాను, రెండోది తొందరగానే చేయించేస్తాను. పెళ్లికి కావాల్సిన డబ్బంతా దాచావు. అన్ని రెడీగా ఉన్నా నువ్వు అనాలిగా. అనకుండా ఎన్నేళ్లని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను. నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటి దాన్ని కావాలని ఉండదా? నేనేదో తొందరపడుతున్నాను కాదు, నిజం. నువ్వు బాగా ఆలోచించుకో. 6 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుందిగా. అప్పుడే ఎక్కడవుతుంది? ఈ కాలేజీలో అయిపోతుంది అంతే. అంటే ఇంకా చదవాలని ఉందా? డిగ్రీ కాగానే లా చదువుకోవాలనుంది. అంటే లీడర్యేగా, దాందే ఉంది, తప్పకుండా చదువు. ఏమందయ్యా శారదమ్మా, ఏమంది? ఇంకా 50-60 ఏళ్ల దాకా చదువు ఉంది. ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సంగతి ఆలోచిద్దావనా? అదేనా అందే? అవునే,
పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు టింగు టంగని. జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే. పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ, గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత ఒళ్ళు ఊడిపోయి నువ్వు, ఒట్టిపోయి ఆ పిల్ల. పెళ్లిపేటల మీద కూర్చుంటే చేతులొణుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళొణుకు. చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో, ఏ వయసుకు ఆ ముచ్చటన్నారు. నన్ను కట్టేసుకోవయ్యా. ఆహా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారద ముచ్చటగా సవితులు అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఏడికి చదువు చెప్పడానికి శారద చక్కగా కుదిరిపోద్ది. చాలే, ముందుడికి పాలు పట్టు. కుదిరిపోద్దంటే కుదిరిపోద్ది. పేరు ఏమి? ఆవు పాలకోవా. ఇంటి పేరు ఏమి? పూల పాన్పు సేవ. మూడు పేరు ఏమి? పూల శంఖమావ. అత్త పేరు ఏమి? మామ పేరు ఏమి? రంగస్వామి. ఏమండి, వీడు చూడండి. కన్ను కొట్టేటందుకు. పాప బుగ్గలెందుకు? ముద్దు పెట్టేటందుకు. పాప చేతులెందుకు? కౌగిలించుకుందుకు. పాలు పెరుగులెక్కడా? పాప గుండె నడుగు. కొంచెం పాలిష్ చెయ్యి. పువ్వులెక్కడా? పాప పెరిమి నడుగు. నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి? నేను బట్టలిప్పి స్నానము చేయుదును. మీ దంతములు మిలమిలా మెరిసేటందుకు నేను చెప్తాను బాబులు. ఆ. అమ్మా, కొంచెం లేచి ఇలా పక్కన కూర్చోండి. మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం? ఆయనంతేలేమ్మా, ఆళ్ళ చెప్పులతోనే ఆళ్ళ దేహ శుద్ధి చేయటం, ఆ తర్వాత డబ్బులు పుచ్చుకోకుండా బాగు చేసేవటం ఆయన రివాజు. కూకోండి, చెప్పులు వస్తాయి. బాబు, మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది మేము గర్వంగా చెప్పుకునే మా కుల వృత్తి. కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అలర పెట్టడమే మీ వృత్తి అయితే మీకు గౌరవం ఎటుంటది? అన్నాను కాదు, ఇలా నలుగురిలోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకు ఎలా తిరగలరు? బే, మీ చదువులు మీకు జ్ఞానాన్ని పెంచుతున్నట్టు లేదు. నావండి. ఎంత ఇవ్వాలండి? చాలా థ్యాంక్స్ అండి. మేము ఈ ఊరికి కొత్త, అందుకే భయం వేసింది. మరేం భయం లేదమ్మా. గంగ నీకు తోడుగా ఇంటి దాకా వచ్చి దిగబెడుతుంది. గంగ, ఇంకా మీరుండండి. ఇదన్నమాట మీ ఇల్లు? అమ్మో, ఎంత పెద్దదో. ఇది మా ఇల్లు కాదండి, మా నాన్నగారు పనిచేసే బ్యాంకు. ఆహా, ఇవాళ బ్యాంకులో పండగ తోరణాలు అవన్నీ కట్టారు? కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుందన్నమాట. అప్పులు అది ఇవాళ నుంచే మొదలు. అంటే మా బోటి వాళ్ళు కూడా ఇస్తారండి? ఏ, మీరేదైనా వ్యాపారం పెట్టుకోవాలనా? అబ్బే, నాకు కాదు, మా సాంబయ్యకి. అదే ఇందాక రౌడీలు చితకబడ్డాడు అతను. ఓహో, మీ నాన్నగారితో చెప్పి ఇప్పిస్తారండి? అతను తీసుకొస్తాను. అలాగే, అడిగి చూద్దాం. ఏమండో, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం. నమస్కారం. ఆ అమ్మాయి వస్తే లోపలికి తీసుకురా. అలాగేనమ్మా.